అందరికీ నమస్కారం. ఆ రోజు ఆదివారం. సమయం ఉదయం 7 గంటలు కావస్తోంది. నందు అంటూ కేక పెట్టాడు కిరణ్ పక్కపై నుంచే. అవతల వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. పొద్దుటే ఎక్కడికి పోయిందబ్బా అనుకుంటూ పక్క మీద నుంచి లేచి పిల్లల గదిలోకి తొంగి చూశాడు. అక్కడ మంచం మీద శ్రీజపై చెయ్యి వేసి ముడుచుకుని పడుకున్న నందినిని చూస్తే జాలేసింది కిరణ్కి. అస్తమానం గానిగెత్తిలా చాకిరీ చేస్తూనే ఉంటుంది. ఆదివారం నాడైనా కాస్త రెస్ట్ తీసుకొనిలే అనుకున్నాడు. అతను రెడీ అయ్యి బయటికి ఎక్కడికో బయలుదేరబోయే సమయానికి కూడా నందిని లేవలేదు. ఆమెను సమీపించి, నందు, ఒంట్లో బాగాలేదా ఏమిటి అన్నాడు నుదుటిపై చెయ్యి వేస్తూ. కొంచెం నలతగా ఉందనిపిస్తే కాసేపు పడుకున్నానండి అంది లేవబోతూ. అందుకామె శరీరం ఎంతమాత్రం సహకరించలేదు సరికదా. లేవబోయి బాధతో మళ్ళీ పడుకుంది. ఏమైంది నందు, బాధతో మూలుగుతున్నావు అన్నాడు. నడుం బాగా పట్టేసినట్టుందండి. నిద్రలో పెట్టేసి ఉంటుందిలే, ఏం కంగారు పడకు, అదే తగ్గుతుందిలే నిదానంగా అన్నాడు కూల్గా. లేదండి, రాత్రి నుండి బాగా బాధ పెడుతుంది. సరే, 10 గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో అన్నాడు. కిరణ్ మాటలు విన్న నందిని మనసు బాధతో మూలిగింది. డాక్టర్ దగ్గరకు తనెలా వెళ్ళాలి? ఏదో క్యాజువల్గా అడగాలని అడగాడు తప్పితే ఆ మాటల్లో ఆప్యాయత ఉందా? అసలు తను నడిచే స్థితిలో ఉందా? ఇంట్లో ఎవరికి ఏ కొంచెం నలత అనిపించినా రాత్రులు కూడా తనని నిద్రపోనిపరే. కానీ తనకి ఒంట్లో బాగా లేకపోతే ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటున్నారే గాని అసలు తన గురించి కొంచెమైనా పట్టించుకోరే అనుకుంది బాధగా నందిని. నందు, తలుపేసుకో, నేను బయటకు వెళ్తున్నాను అన్న మాటలు ఎక్కడో దూరం నుంచి వినిపించినట్లయింది. నందిని అలాగే పడుకుంది. నడుం దగ్గర ఒక్కటే నొప్పి, అది కాళ్ళ నరాల్లోకి పాకి మొద్దుబారిన ఫీలింగ్. శ్రీజ నిద్ర లేచి, మమ్మీ ఆకలిస్తుంది, పాలు కావాలి అని గోల చేసాగింది. మంచానికి ఆసరా చేసుకుని మెల్లగా లేచింది. కళ్ళు తిరిగినట్లనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు, రాత్రి శనివారం కదా, అన్నం తినలేదని. మెల్లగా గోడవారగా నడిచి హాల్లోకి వచ్చింది. నేల మీద విడిచి పారేసిన బట్టలు, ప్యాన్గాలికి ఇల్లంతా పరుచుకున్న ఆ రోజు పేపరు, గుమ్మం మొదట్లో పాల ప్యాకెట్లు, డైనింగ్ టేబుల్పై అంట్ల గిన్నెలు, ఇల్లంతా చిందరవందరగా ఉంది. శ్రీజ, కాస్త ఆ పేపర్లు సర్దరాదటే అంది. శ్రీజ టీవీలో ఛానల్స్ మారుస్తూ తన మాటకు సమాధానం చెప్పలేదు. తండ్రి పోలికలు కదూ, బుద్ధులెక్కడికి పోతాయి అనుకుంది మనసులో. శ్రీజకి పాలు కలిపి ఇచ్చింది. మాట్లాడకుండా కప్పందుకుంది శ్రీజ. వంట్లో నీరసం, దానికి తోడు నడుం నొప్పితో నిలబడే ఓపిక లేక తిరిగి మళ్ళీ బెడ్రూంలోకి వచ్చి పడుకుంది. శ్రీజ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంది. అలాగే మగధ నిద్రలోకి జారుకుంది నందిని. ఎక్కడెక్కడో కాలక్షేపం చేసి 12 గంటలకు ఇంటికి చేరాడు కిరణ్. నందిని, హాస్పిటల్కి పోలేదా అన్నాడు కుర్చీ లాక్కుని ఆమె బెడ్ పక్కనే కూర్చుంటూ. నందిని మౌనంగా ఉంది. నందిని, నిన్నే, హాస్పిటల్కి పోలేదా అన్నాడు రెట్టించి అడుగుతూ. నాకస్సలు ఓపిక లేదండి అంది నీరసంగా. ఓపిక లేదని కూర్చుంటే రోగం తగ్గుతుందా? ఏ ఆటోలోనో రిక్షాలోనో పోవాలి గాని అన్నాడు. ఆటోలో పోయే ఓపిక ఉంటే హాస్పిటల్కి దేనికి పోను అంది. నందిని, మరీ మొండిగా మాట్లాడకు. హాస్పిటల్ ఎంత దూరం ఉంది చెప్పు, మన వీధి చివరేగా అన్నాడు. అదే తగ్గుతుందిలేండి అంది నిరాసక్తిగా. కిరణ్ మిన్నకుండిపోయాడు. ఇంట్లో వంట కార్యక్రమాలేవీ లేవని తెలుసుకున్న కిరణ్ కూతుర్ని తీసుకుని బయటకు వెళ్ళాడు భోజనం చేయటానికి. సాయంత్రం 4 గంటలు కావస్తోంది. సెల్ అదే పనిగా మోగుతూ ఉండటంతో నందినికి మెలకువ వచ్చింది. కాని తనకు సెల్ తీసే ఓపిక కూడా లేకపోవడంతో అలాగే మిన్నకుండిపోయింది. పక్క గదిలోంచి లేచి వచ్చిన కిరణ్, నందు, సెల్ అదే పనిగా రింగ్ అవుతుంటే నీకసలు వినిపించడం లేదా? కాస్త తీసి చూడవచ్చుగా అన్నాడు విసుగ్గా. నడుం నొప్పితో కదలలేకపోతున్నానండి అంది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అంటే కదలవు. అసలు నా మాట ఎప్పుడు విన్నావు కనుక
ఏ పని చెప్పినా ఇదిగో ఈ వంక చూపిస్తూ ఉంటావు. చిచి చస్తున్నా అన్నాడు విసుగ్గా. నందిని మనసు చివుక్కుమంది. తన ఆరోగ్యం పరిస్థితి తనకు తెలీదా? ఈ వంకతో పడుకున్నానా? ఏ భార్య అయినా అనారోగ్యం పేరుతో నటిస్తుందా? ఆ మాత్రం అర్థం చేసుకోలేని ఇతన్ని ఏమనుకోవాలి అనుకుంది బాధగా. సెల్ ఆన్ చేసి మాట్లాడసాగాడు కిరణ్. అవతల వైపు నుండి కిరణ్ వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారు. యోగక్షేమాలన్నీ అయ్యాక నందినికి ఒంట్లో బాగోలేదన్న విషయం, హోటల్లో భోజనం చేసిన సంగతి చెబుతూ ఓ 4 రోజులు ఉండిపోయేలా రావాల్సిందిగా కోరి ఫోన్ కట్ చేశాడు. తెల్లవారేసరికల్లా ఊరి నుండి వచ్చింది కిరణ్ తల్లి సులోచన. రావడంతోనే కోడలి గదిలోకి వెళ్ళింది. నుదుటిపై చేయి వేసి చూసింది. నందిని ఒళ్ళు వెచ్చగా తగిలింది. ఏరా, నందినిని హాస్పిటల్కు తీసుకువెళ్ళి చూపించలేదా అందామె. లేదమ్మా, వెళ్ళి చూపించుకోమన్నాను. పెళ్ళాన్ని హాస్పిటల్కు కూడా తీసుకువెళ్ళలేనంత బిజీ రాజకార్యాలు ఏం వెలగబెడుతున్నావు అంది నిష్ఠూరంగా. నిద్రలో నడుం పట్టేసి ఉంటుందమ్మా. అది నువ్వనుకుంటే సరిపోతుందా? ఆ విషయం నిర్ణయించాల్సింది డాక్టర్లు అంది కోపంగా. నన్ను బయటెయ్యాలని కంకరం కట్టుకున్నట్లుందిలేమ్మా. అందుకే హాస్పిటల్కి పొమ్మన్నా పోకుండా బీస్ముంచుకు కూర్చుంది అన్నాడు కోపంగా. నోర్మి, అతి తెలివితేటలు నేర్చుకుంటున్నావా? దానికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదా? మొన్న నీకు టైఫాయిడ్ జ్వరం వస్తే ఎంత శ్రమ పడిందో మర్చిపోయావా? నీ ఆరోగ్యం బాగుండాలని మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజలు లేవు. ఇవన్నీ మర్చిపోయి దానికి 2 రోజుల నుంచి ఒంట్లో బాగా లేకపోతే హాస్పిటల్కు తీసుకువెళ్ళలేదంటే అసలు నిన్నేమనుకోవాలి అంది. ఆయన తప్పేం లేదత్తయ్యా, ఆయన రమ్మనమనే అన్నారు, నేనే వెళ్ళలేదు అంది నందిని. నందిని, నువ్వు ఊరుకోమ్మా. భర్త మీద ప్రేమ ఉండడం మంచిదే. అంత మాత్రాన వాడి తప్పుల్ని కప్పిపుచ్చి నీ మీద వేసుకోవడం సరికాదు. వాడి బాధ్యత వాడికి గుర్తు చేయడం తల్లిగా నాకెంత బాధ్యత ఉందో, నీ భర్తగా వాడి కర్తవ్యం వాడు నిర్వర్తించడంలో అంతే బాధ్యత ఉంది అంది. ఆమె మాటలు కిరణ్లో ఆలోచనలు రేకెత్తించసాగాయి. నందినిపై తల్లికున్న ప్రేమకు చలించిపోయాడు. తనెంత తప్పు చేశాడో అతనికి అర్థమైంది. అహర్నిశలు శ్రమించే నందిని విషయంలో తనెంత అశ్రద్ధగా ఉన్నాడో తలుచుకుంటే సిగ్గనిపించింది. నందినిపై తన తల్లికి ఉన్నంత ప్రేమ తనకు లేనందుకు చిన్నతనం అనిపించింది. కిరణ్ కుర్చీలోంచి లేస్తూ నందిని నుదిటిపై ఆప్యాయంగా చెయ్యి వేశాడు. నందు, ఆటో తెస్తాను, హాస్పిటల్కి వెళ్దాం, రెడీగా ఉండు అన్నాడు కిరణ్. అమ్మలాంటి అత్తయ్యను తనకిచ్చిన ఆ దేవుడికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది నందిని. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.